ఓం నమఃశివాయ. మేడ్చల్ మల్కాజ్గిరి వాస్తవ్యులైన ఏ వరలక్ష్మి గారు వారి భర్త గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివభక్తులందరూ మంచి మనస్సుతో ఆలయానికి చేరుకోగా మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన ఆరిక గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో పవిత్రలింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయో పురుష శతేంద్రియాయో శేవేంద్రియే ప్రతిష్టతి శతమంతం భవతి శతమహేశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మహంత అనుగ్రహంత తథాస్తు. పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. యోయం ప్రచోదయాత్ స్వాహా గాయత్రీదేవ్యై నమః. అగ్నయే నమః స్వాహా. అగ్నయే నమః. మహారుద్రాయ నమః స్వాహా. మహారుద్రాయ నమః. నమస్కారం చేసుకోండి. కీర్తిశేషులు ఏ బాలనాగమణిరెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది మానసిక వైకల్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కాలం చేసిన భర్తను తలుచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి వరలక్ష్మి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణాకటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మా ఆయన వర్ధంతి ఇది 4వ సంవత్సరం. 4 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాము. మేము ఇక్కడికి వచ్చాక మనసుకు అదేదో తృప్తిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అనాథ ఈ మనసును చూసినా కూడా అదొక తృప్తిగా ఉంటుంది. 4 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాము. ఇక్కడ బాగా ఉంది. అన్నదానం కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ వసతి అంతా బాగా చూసుకుంటున్నారు. బాగుంది. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలోని మానసిక వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని వీరి వైద్య ఖర్చుల కోసం దాతృత్వంతో ఎంతోమంది సేవామూర్తులు సాయం అందిస్తున్నారు. ఈ సేవా కార్యంలో మీరు భాగమై వీరికి ప్రాణదాతలు కండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.